మరొకసారి హిందువులకి అతిపెద్ద పరీక్ష. నువ్వు హిందువువా, ముస్లింవా, క్రైస్తవుడు అని తేల్చడానికి కళ్ళ ఎదురుగుండా జరిగిన పరీక్ష. కాశ్మీర్‌లో ఐడెంటిటీ కార్డులు కాదు, నేను ముస్లింనే అని చెప్పిన వాళ్ళని ఆ ముస్లిం మతాచారాల ప్రకారం ఉండేటటువంటి పద్ధతిని చెప్పమని అడిగి, అలా కాదు అన్నప్పుడు ఒకటి. రెండవది అందరిని ఫ్యాంటూలు ఇప్పమని చెప్పి, అక్కడ సుంతి జరక్కపోతే ముస్లిం కాదు అన్నటువంటి విధంగా కాల్చి చంపినటువంటి ఉదంతం ఒకటి. ఈ సందర్భంలో ఆలోచించాల్సినటువంటిది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా 31.2% జనాభా ఉన్నారు క్రైస్తవులు. 126 దేశాలు ఉన్నాయి. 24.1% జనాభా ఉన్నారు ముస్లింలు. 57 దేశాలు ఉన్నాయి. 6.9% జనాభా ఉన్నారు బౌద్ధులు. 7 దేశాలు ఉన్నాయి. 15.1% అంటే బౌద్ధుల కంటే ఎక్కువే ఉన్నారు కదా జనాభా ఉన్నారు హిందువులు ప్రపంచవ్యాప్తంగా. ఒక్క దేశము లేదు. హిందువులు అధికంగా ఉండేటటువంటి నేపాల్, భారతదేశం సెక్యులర్ అనే పదాలు రాసుకొచ్చారు. అదే సందర్భంలో మిగతా దేశాలన్నీ ముస్లిం దేశాలు ముస్లింలుగానే ఉన్నాయి, క్రైస్తవ దేశాలు క్రైస్తవులుగానే. ఇది విచిత్రం. కానీ ఎవరో అసలు దీని గురించి ఆలోచిస్తున్నారు. ఒక క్రిస్టియన్కి ఏదన్నా జరిగితే ఈ 126 దేశాలు స్పందిస్తాయి, లేదా ఆయా దేశాల్లో వాళ్ళకి షెల్టర్ దొరుకుతుంది. ముస్లింలకు ఏదైనా జరిగితే ఆయా దేశాల్లో వాళ్ళకి షెల్టర్ దొరుకుతుంది. హిందూకి ఏదైనా జరిగితే ఆ దేశాలకు వెళ్ళి మేము మీ దేశంలో బ్రతకాలని అడుక్కునే కర్మ ఏంటిది? ఎందుకంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లాంటి ద్వారా ఈ దేశంలోకి పక్కనున్న హిందూ దేశాల్లో, ఇది ముస్లిం దేశాల్లోని హిందువుల్ని తీసుకొస్తానంటే కూడా రానియడానికి వీలు లేదని వాదించినటువంటి, లేదా ఇప్పటికీ అడ్డుపడుతున్నటువంటి దరిద్రం ఉన్నటువంటి దేశం మనం. ఎప్పుడు మారుతాం?